కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఆశలు రెట్టింపయ్యాయి. కొత్త ఉత్సాహంతో పాటు అన్ని పార్టీలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ నాయకుల్లో కార్యకర్తల్లో రాబోయే ఎన్నికల్లో సాధించే ఫలితాలపై ఆశలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంతకాలం నెలకొన్న స్తబ్దత నుంచి బయటపడుతున్నారు. లెట్స్ వాచ్ ది స్టోరీ. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ శ్రేణులు రాజకీయ కార్యకలాపాల్లో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. దీంతో అధికార బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ నాయకులపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉంది, ఏ నాయకులు గెలిచే అవకాశం ఉంది, గట్టి పోటీ ఇచ్చే లీడర్లు ఎవరు అనే విషయాలపై ఫోకస్ పెట్టాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇతర పార్టీల ముఖ్య నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తుండగా జిల్లాలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ నేతలను ఆకర్ష బలలు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. సంస్థాగతంగా బలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంతనికి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, హుస్నాబాద్, వేములవాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులున్నారు. కర్ణాటక ఫలితాలతో పార్టీ కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న హస్తం నేతలు. ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్, బీజేపీ ఫోకస్. కాంగ్రెస్ స్ట్రాంగ్ లీడర్లపై బీఆర్ఎస్, బీజేపీ ఫోకస్. ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తోన్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నేతలకు ఆకర్ష బలలు వేస్తోన్న బీఆర్ఎస్, బీజేపీ. కాంగ్రెస్ కు పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, హుస్నాబాద్, వేములవాడ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి కొంత ఓటు బ్యాంక్ ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పెద్దగా ప్రభావం లేదు. క్షేత్రస్థాయి కమిటీలో ఉన్న సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, వారు ప్రభావితం చేసే ఓటర్లపైనే బీజేపీ ఆధారపడుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కాంగ్రెస్ అధికారం కోల్పోయినప్పటికీ 15 నుంచి 20% పైగా ఖచ్చితమైన ఓటర్లు హస్తం పార్టీకి ఉన్నారనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కాగా కాంగ్రెస్ 13 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో దింపి కనీసం 8 నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ ఇచ్చి కొన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ హస్తం నేతలపై దృష్టి పెట్టాయి. ప్రధానంగా ఆ పార్టీ నేతలను తమ పార్టీలో చేర్చుకొని అభ్యర్థులుగా బరిలో నిలిపితే ఆ స్థానాలను గెలుచుకోవచ్చని భావిస్తున్నట్లుగా సమాచారం. అంతర్గత విభేదాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితులు కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నా పార్టీ అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం ప్రతిబంధకంగా మారింది. విపక్షాలు కూడా ఈ పరిస్థితిపైనే ఆశలు పెట్టుకొని ఇంతకాలం ధీమాగా ఉంటూ వస్తున్నాయి. కరీంనగర్
కరీంనగర్ జిల్లాలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మధ్య సమన్వయం లేకుండా పోయింది. దీంతో ఇక్కడి కాంగ్రెస్ రాజకీయాలు 3 కుంపట్లలో రగిలిపోతున్నాయని ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. కరీంనగర్, మానకొండూర్, హుజూరాబాద్, చొప్పదండి, హుస్నాబాద్లోని కొంత భాగం జిల్లా పరిధిలోనే ఉన్నాయి. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పొన్నం ప్రభాకరే ఉంటారని భావిస్తున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలో వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన తన ఆధిపత్యం ఉండేలా చూసుకుంటున్నారని, అది ఇతర నేతలకు మింగుడు పడటం లేదని పార్టీ వర్గాల టాక్. జిల్లాలోని 5 నియోజకవర్గాలతో పాటు సిరిసిల్ల, వేములవాడ కూడా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే వస్తాయి. ఈ 7 నియోజకవర్గాల్లో హుస్నాబాద్, వేములవాడ, మానకొండూరు నియోజకవర్గాల్లో మినహా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేదు. అలాంటి సమయంలో నేతలు సమన్వయంతో కృషి చేయకుండా నాయకులు పోటీ పడితే నష్టపోవడం మినహా జరిగేదేమీ లేదని పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గానే ఉండగా, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడిగా మక్ఖాన్ సింగ్, ఆ జిల్లాలో ఏకైక శాసనసభ్యునిగా శ్రీధర్ బాబు ఉన్నారు. పార్టీలో ముఠా తగాదాలు లేకపోవడం ఆ జిల్లాలో కలిసి వచ్చే అంశంగా మారింది. పెద్దపల్లి జిల్లా పరిధిలోని పెద్దపల్లి, మంథని, రామకుండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా నిలవనుంది. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఉండగా, డీసీసీ అధ్యక్షుడిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ 2 నియోజకవర్గాలతో పాటు ఈ జిల్లా పరిధిలోని కోరుట్ల నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా పోటీలో ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా పనిచేస్తే పూర్తి స్థాయిలో పూర్వ వైభవం సాధించకపోయినా 4 నుంచి 5 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో బీఆర్ఎస్, బీజేపీలు ఆ పార్టీ రాజకీయాల వైపు దృష్టి సారించి బలమైన నాయకులను తమ పార్టీలోకి లాగేసుకొని కాంగ్రెస్ ను బలహీనపరచాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.